చరిత్రలో నిలిచిపోయేలా సభలను నిర్వహించడంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు ఇప్పటికే పేరున్నదని, ఇప్పుడు మరో చారిత్రక సభను వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కనీ విని ఎరుగని రీతిలో జరగబోతోంది. దశ దిశ చూపించేలా కేసీఆర్ సందేశం ఇవ్వబోతున్నారు. అధినేత కేసీఆర్ మాటలు వినటానికి పయనమవుతున్నారు పల్లెపట్నం ప్రజలు. ఆదివారం తెల్లవారగానే పల్లెలు, కాలనీల్లో బీఆర్ఎస్ పార్టీ బాధ్యులు గులాబీ జెండాలను ఎగరవేసి వాహనాల్లో బయలుదేరాలని, తాను కూడా తెలంగాణ భవన్లో జెండా ఎగరవేసి బయలుదేరతానని చెప్పారు. రజతోత్సవ సభ ప్రాంగణానికి 5 వైపులా దారులున్నాయని వివరించారు. పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్షన్లో 1300 ఎకరాల్లో అన్ని ఏర్పాట్లు చేసినాం. ఇందులో దాదాపు 900 ఎకరాలు పార్కింగ్కు, మిగిలిన 400 ఎకరాల్లో సభకు వచ్చే వారికి సేవలందించేందుకు 1500 మంది వాలంటీర్లు, 10 లక్షల చొప్పున మంచినీళ్ల బాటిళ్లు, చల్ల ప్యాకెట్లు, 250 జనరేటర్లు, 200 మొబైల్ పెట్రోలింగ్ వాహనాలు, 250 సీసీ కెమెరాలు, తాత్కాలిక కంట్రోల్ కమాండ్ సెంటర్, గూగుల్ ట్రాన్స్లొకేషన్ మ్యాప్ల ఆధారంగా ప్రవేశ మార్గాలు, సభకు రావటానికి 3000 బస్సులను అందుబాటులో ఉంచారు. వాహనాలు చెడిపోతే, ఆగిపోతే తీసుకెళ్లేందుకు 25 టోయింగ్ వెహికల్స్ ను ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.